హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్కే క్రియేటివ్ వ్లాగ్స్. నేను మీ శరణ్య నరేష్. మరి మీకైతే సీన్ చూస్తే అర్థమవుతుంది కదా, వీళ్ళు మళ్ళీ ఎటు వెళ్తున్నారు అని చెప్పేసి. అవునండి, నిజమే, వెళ్తున్నాను. ఇటున వెళ్ళినప్పుడు మాత్రమే వీడియో తీయాలని తీస్తున్నాను తప్పక ఇంట్లో వీడియో షూట్ చేద్దామంటే అస్సలే కుదరట్లేదు అనమాట. ఇప్పుడిప్పుడే సమ్మర్ అయిపోయింది, అసలు ఇంట్లో ఏదైనా వీడియో షూట్ చేద్దాము అంటే కూడా పిల్లలతో వీలైతలేదు అనమాట. సో ఇవాళ అయితే బయటికి వెళ్తున్నాం. మన ఛానల్లో కూడా మొత్తం లాంగ్ వీడియోస్ తగ్గిపోయినాయి. ఈ మధ్యలో షార్ట్స్ అయితే డైలీ కంటిన్యూగా అప్లోడ్ చేస్తున్నాను, బట్ లేదని ఇవాళ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. మీకు ఒక మంచి టెంపుల్ చూపిద్దామని. టెంపుల్ అంటే చాలా చిన్న టెంపులే, బట్ ఎంతో పవర్ఫుల్ అయిన టెంపుల్ అనమాట. ఇది నేషనల్ హైవే అండి, NH44, కామారెడ్డి టు హైదరాబాద్ ఉంటుంది కదా. సో ఆ హైవే మీద మేమైతే బైక్ లో వెళ్తున్నాము. కొంచెం దూరమే, బట్ మా నాని బస్సు అది అని రిస్క్ చేయదలుచుకోలేడు అనమాట. అందుకే బైక్ లో వెళ్తున్నాం. ఇంకా ఎందుకంటే బస్సులో ఫుల్ జనాలు ఎక్కుతున్నారండి. అస్సలు పోదామంటే వీలే అయితలేదు, నిజంగా సీటే దొరుకుతలేదు. ఈ ఫ్రీ చేసిన బట్టి అందరు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా వెళ్తున్నారు కదా. సో మనందరికీ తెలిసిన సిచ్యువేషనే. అర్జెంట్ ఉండి వెళ్ళాలంటే మాత్రం ఎంతో ట్రబుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది నిజంగా. సో ఇప్పుడైతే మొత్తానికి బైక్ లోనే వెళ్తున్నాం, అందుకే బస్కి అయితే లేట్ వెళ్ళిపోతామని చెప్పేసి. టెంపుల్ వచ్చేసి కర్నాల్పల్లి టెంపుల్ అండి, మీకు కనిపిస్తుంది కదా, కర్నాల్పల్లి ఎల్లమ్మ గుడి. చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి. సండే రోజు వెళ్ళినాము, చాలా చాలా మంది ఉన్నారనమాట. అసలు ఆ దర్శనం కావడానికి అంతే చిన్న ఉంది కదా టెంపుల్. చూస్తే ½ పట్టిందండి, మీరు నమ్మరు కానీ అర్ధగంట సేపు లైన్లో నుంచొని మరి వెళ్ళాం అనమాట. అయితే ఇక్కడికి ఇంత దూరము ఏంటి, మీకు మొత్తం టెంపుల్ గురించి చెప్తాను. ఇది యాక్చువల్గా కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు చేగుంట అని వస్తుందండి మాకు. చేగుంట దాటిన తర్వాత గజ్వేల్ రూట్ ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్ హైవే కట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ ఈ ఊరు కూడా రోడ్కే ఉందన్నమాట, కర్నాల్పల్లి ఎల్లమ్మ అని చెప్పేసి. అక్కడైతే నల్లపోచమ్మ గుడి చిన్నది ఉంది, అండ్ నెక్స్ట్ ఎల్లమ్మ గుడి అనమాట. చాలా మంది వస్తారంట అండి. మిగతా డేస్ లో కూడా వస్తుండొచ్చు, నాకు అంత ఇన్ఫర్మేషన్ తెలియదు. నల్లపోచమ్మ తల్లి మరి సండే రోజు అయితే చాలా మంది వచ్చిండ్రు. అక్కడ అదేదో పూజ చేసినట్టున్నారు, డిజైన్ కూడా వేసిండ్రు. దాన్ని ఏమో అంటారు కదా, నాకు పడతలేదు అనమాట టక్కున చెప్దామంటే. యాక్చువల్గా మా ఫ్రెండ్ వాళ్ళు పండగ చేసిరనమాట, ఎల్లమ్మ పండగ. సో వాళ్ళ ఫంక్షన్ కోసమే వచ్చినాము. ఇక్కడ ఈ టెంపుల్ ఉంది అని కూడా మాకైతే తెలియదు. వాళ్ళు యాక్చువల్గా ఇక్కడే చేస్తలేరు, ఇంకా ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ దాటితే ఆ ఎల్లమ్మ, అక్కడ కూడా ఎల్లమ్మ పండగని అక్కడ చేస్తున్నారు. బట్ మేము ఇక్కడనే అనుకొని ఇక్కడనే ఆగినాం. ఫస్ట్ దండం పెట్టుకున్నాము, తర్వాత వాళ్ళకి ఫోన్ చేస్తే అక్కడ కాదు 2 కిలోమీటర్స్ లోపలికని చెప్పారనమాట. సో తర్వాత అక్కడికి కూడా వెళ్ళినాము. బట్ ఇక్కడ ఎల్లమ్మ చాలా మంది ఉన్నారని చెప్పేసి మొక్కుకున్నాము. మొక్కుకొని అయితే వెళ్ళిపోయిన తర్వాత చెప్తున్నారు అనమాట, చాలా పవర్ఫుల్ దేవత. నియర్లీ 70 to 80 years అవుతుందంట అండి టెంపుల్ కట్టేసి. అప్పటి నుంచి కూడా జనాలు వస్తూనే ఉంటారట. మీరు కూడా చక్కగా అమ్మవారిని దర్శించుకోండి. ఎంత గంభీరంగా, చాలా గాంభీర్యంగా ఉంది కదా అమ్మవారి రూపం. మరి ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి కదా, దేవతా విగ్రహాలు కింద. ఇక్కడ బయట సైడే ఒడిబియ్యం అది పోసే వాళ్ళు పోస్తున్నారు అనమాట. ఇక్కడ మాకు తెలిసిన రిలేటివ్స్ కూడా కనిపించిండ్రు. నేను కూడా అమ్మవారి దయ వల్ల ఒడిబియ్యం పోసిన అనమాట అమ్మవారికి. తనే అనమాట మా ఫ్రెండ్ సోని అని చెప్పేసి. వాళ్ళ ఆయన మా నానికి ఫ్రెండ్. సో వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వడం వల్ల తను నాకు ఫ్రెండ్ అయిందనమాట. మరి ఇక్కడ కూడా సేమ్ ఎల్లమ్మ టెంపులే. ఈ ఎల్లమ్మ గుడి దగ్గర వీళ్ళు ఫంక్షన్ చేస్తున్నారు అనమాట. దావత్ అంటాం కదా, ఇంకా దావత్ చేస్తున్నారు. మరి మొక్కేసినాం. ఇక్కడ కూడా ఎల్లమ్మ తల్లి విగ్రహము మంచిగా గాంభీర్యంగా ఉందండి. మరి ఇక్కడ కూడా అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట. మరి ఇక్కడ కింద రూమ్స్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. లోపల గణపతి, పరశురాముడు అందరి విగ్రహాలు కూడా ఉన్నాయి. చక్కగా మొక్కేసుకున్నాం. నిద్విత్ పారు కూడా మొక్కేసిండ్రు. పాద అయితే ఆశ్చర్యపోతున్నాడు, లోపలికి వెళ్ళి ఏముందా అని చెప్పేసి చూస్తున్నాడు అనమాట. మరి ఇక్కడ పంతులు కూడా అవైలబుల్గా ఉండండి, చక్కగా పూజ చేసిండ్రు. తర్వాత లంచ్ అది చేసినాం అనమాట. ఇంకా పిల్లలైతే ఫుల్ ఆడుకున్నారనే చెప్పాలి.
నేను అక్కడక్కడ వీడియోస్ మాత్రమే షూట్ చేసిన అన్నమాట. మా ఫ్రెండ్ హాయ్ చెప్తుంది. ఎస్పెషల్లీ అంటే వాళ్ళు వేరే కంట్రీలో ఉంటారు అనమాట, ఐస్లాండ్లో. ఐస్లాండ్ అంటున్నా, మళ్ళీ అది ఐలాండ్ ఏమో అని అనుకోకండి. ఐస్లాండ్ అంటారు, ఐలాండ్ అంటారు. వాళ్ళు ఉండేదైతే ఐస్లాండ్ అంటది. అదే ల్యాండో నాకైతే తెలీదు. బట్ ఇక్కడ నుంచి అయితే వాళ్ళు ఫారిన్ కంట్రీలో ఉంటారు. ఇప్పుడే జస్ట్ 2 days అవుతుంది అనమాట వాళ్ళు వచ్చి. సో అమ్మవారి మొక్కు ఉందని చెప్పేసి ఇక్కడ దావత్ చేసిండ్రు అనమాట. సో మమ్మల్ని ఇన్వైట్ చేస్తే మేము కూడా వెళ్ళినాము. లంచ్ అది చేసేసినాము. చేసిన తర్వాత పిల్లలు చక్కగా ఆడుకున్నారు. వెదర్ కూడా ప్రశాంతంగా ఉంది. వర్షం పడితే అయితే ఇట్లాంటి ఫంక్షన్స్ చేయాలంటే నిజంగా డిస్టర్బెన్స్ అవుద్ది కదండి. చక్కగా ఎండగాసింది. ఎట్లాంటి ఎండాకాలం ఎండలాగానే చెమటలతో గారిపోయినాం అనమాట. కానీ ఈ గుడి మాత్రం చాలా ప్రశాంతంగా చల్లగా ఉందండి. నిజంగా ఒక్క ఫ్యాన్ లేకపోయినప్పటికీ కూడా చాలా చల్లగా బాగుందన్నమాట. గుడి బయట కూడా ఈవినింగ్స్ వస్తే ఇంకా సూపర్గా ఉంటది కదా, చాలా బాగుంటది. ఇక్కడ ఎల్లమ్మ తల్లి అనంగాల్నే పుట్ట కూడా ఉంటది కదా, నాగమ్మ తల్లి ఇక్కడ కూడా ఉంది. చక్కగా ఆర్టిఫిషియల్ గానే అరేంజ్ చేసిండ్రు కానీ చూడ్డానికి అయితే చాలా బాగుందన్నమాట. టెంపుల్ కూడా మంచిగా ఉంది. పిల్లలు అయితే మస్తు సేపు ఆడుకున్నారనమాట, ఫుల్ ఆడుకున్నారు. అట్లా కొంచెం టైం దొరికిందని చెప్పేసి వీడియో తీసిన. ఇంకా మా వేరే ఫ్రెండ్స్ అసలు రాలేదన్నమాట. వాళ్ళు వస్తే కొంచెం ముచ్చట పెట్టడానికే టైం సరిపోకపోతుండే నిజానికి. బట్ ఎవ్వరు రాలే అనమాట. వాళ్ళ పర్సనల్స్ కొంచెం బిజీ అవడం వల్ల రాలేకపోయినరు, కుదరకలేకపోవడం వల్ల. సో అందుకే నాకు కంపెనీ లేకుండా అయిందన్నమాట. మా ఫ్రెండ్ ఏమో కూడా బిజీ, పాపం తను వేరే కంట్రీ నుంచి వచ్చింది కదా, మరి వాళ్ళందరు రిలేటివ్స్ వచ్చిండ్రు. వాళ్ళందరూ ఇంకా మాట్లాడుతూ ఉంటారు కదా. సో ఇక పిల్లల్ని చూస్తూ నేను ఇక్కడ కొద్దిసేపు ఉన్నా. ఎక్కువసేపు ఏమి ఉండలేదు. మళ్ళీ తిన్న తర్వాత ఒక 1 hour స్పెండ్ చేసేసి వచ్చేసినాము. ఇక నిద్విత్ పాద అయితే అక్కడ మస్తు మంది పిల్లలు కూడా ఉండే, సో ఆడుకున్నారు. ఇంకా అది అన్నమాట టెంపుల్ అండి. కర్నాల్పల్లి ఎల్లమ్మ చాలా ఫేమస్ అంట. అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అంట అండి. నేషనల్ హైవేకి చాలా 3 to 4 kilometers దగ్గరలోనే ఉందండి, మరి అంత దూరం కూడా లేదు. ఇక్కడ అవన్నీ కనిపించే అన్ని రూమ్స్ అండి, షెడ్స్ అవన్నీ రెంట్ కి తీసుకుంటే అవైలబుల్ గా ఉన్నాయి అన్నమాట. చక్కగా కిరాణా షాప్స్ అవన్నీ కూడా ఉన్నాయి. మనకు కావాల్సిన ప్రతి వస్తువు కూడా దొరుకుతుంది. చాలా మంది వచ్చి ఇట్లానే పండగ చేసుకుని ఫ్యామిలీతోని స్పెండ్ చేసి వెళ్తారంట. మరి మీరు కూడా వీలైతే సండే రోజు చక్కగా వెళ్ళి ఫ్యామిలీతోని టైం స్పెండ్ చేయండి. అమ్మవారికి అయితే ఏది కోరుకుంటే అది జరుగుతుందంట నిస్వార్థంగా. సో మీరైతే వీలైతే వెళ్ళరండి. నేషనల్ హైవేకి దగ్గర ఉంది కాబట్టి ఈజీగా వెళ్ళొచ్చు. ఇది అన్నమాట ఇవాల్టి మా ప్రయాణము. ఇంతే చిన్న వీడియో. మరి మీకు ఈ బ్లాగ్ తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, మరియు కామెంట్ కూడా పెట్టండి. ఎట్లా ఉంది ఏంటి, అమ్మవారు మీకు మంచిగా దర్శనం అయిందా, నేను చేపించాను అని చెప్పేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఉంటా మరి, బాయ్, సీ యూ.